వెల్కమ్ టు జాబ్స్ విత్ ఐషు. మనకి నెక్స్ట్ 3 డేస్ గోల్డెన్ ఛాన్స్ అనుకోవచ్చు. విప్రోలో గూగుల్ మ్యాపింగ్‌కి మనకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి విప్రో క్యాంపస్ నానక్రమ్‌గూడ. ఇది ఫ్రెషర్స్‌కి అండ్ ఎక్స్‌పీరియన్స్‌కి ఇద్దరికి 20-30% హైక్ ఉంది. సో, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. అక్కడ 2 టెస్ట్‌లు ఉంటాయి. ఫస్ట్ రౌండ్ నార్మల్‌గా హెచ్ఆర్ అనేది మనకి ఇంటర్వ్యూ తీసుకొని మన కమ్యూనికేషన్ చెక్ చేయడానికి. అంతే, దానికి మించి ఏమీ ఉండదు. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసి మనకి టెస్ట్ రౌండ్ ఉంటుందనమాట. జస్ట్ సింపుల్ ఈమెయిల్ ఉంటుంది. ఈమెయిల్‌ని మనం కరెక్ట్‌గా రాయాలి. మనం స్కూల్ డేస్‌లో, కాలేజ్ డేస్‌లో రాసే ఉంటాం కదా! అదే ఈమెయిల్ కొంచెం ప్రొఫెషనల్‌గా రాయాలి. అండ్ మీరు దానికోసం కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఈమెయిల్ ఎలా రాయాలి ప్రొఫెషనల్‌గా అనేది దాన్ని చూసుకొని పర్ఫెక్ట్ అయ్యి కొన్ని 2 టైమ్స్ అయినా రాసుకోండి. మీరు మీ నోట్ ప్యాడ్‌లో గానీ, లేకపోతే మొబైల్‌లో గానీ ఒకసారి టైప్ చేసుకోవడము, 2 టైమ్స్ రాసుకోవడం అలాంటివి చేయండి. దాని తర్వాత మీరు అక్కడికెళ్ళిన తర్వాత సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. ఈమెయిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక టెస్ట్ ఉంటుందనమాట. దాంట్లో ఎలా ఉంటుందంటే 10 క్వెషన్స్ ఉంటాయి. దానికి 20 మినిట్స్ టైమ్ ఇస్తారు. జస్ట్ జనరల్ క్వెషన్స్ అనమాట. జనరల్ అంటే లైక్ సిట్యుయేషన్ బేస్డ్ అనుకోండి. లైక్ ఇఫ్ యూ వాంట్ టు చూజ్ అమాంగ్ దీస్ 4 వాట్ విల్ యూ చూజ్ అన్నట్టు ఉంటుంది. లైక్ ఐ వాంట్ సామ్‌సంగ్ టీవీ. నాకొక సామ్‌సంగ్ టీవీ కావాలి. దాని పేరు అనుకోండి. మీకు అక్కడ ఆల్రెడీ ఒక బాక్స్‌లో ఉంటుంది ఏబీసీడీ అని. సో, ఇఫ్ యూ వాంట్ టు చూజ్ సామ్‌సంగ్ టీవీ విచ్ బాక్స్ డ్యూ సెలెక్ట్ అని ఉంటుంది. సో, ఫస్ట్ బాక్స్‌లో సామ్‌సంగ్ అనే టీవీ దాంట్లో ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయాలి. సో, ఇలాంటిది జనరల్‌గా ఉండే క్వెషన్స్ ఉంటాయి. సో, ఈజీగానే మనం క్లియర్ అవ్వచ్చు. కానీ మనకి ఇక్కడ కష్టమైంది ఏంటి అంటే ఈమెయిల్ చాలా కష్టం. నాకు తెలిసినంత వరకు నేను 2 టైమ్స్ అటెంప్ట్ చేశాను. చాలా కష్టం. అందుకే చెప్తున్నా 2-3 టైమ్స్ చూసుకొని వెళ్ళండి. ఇది కంప్లీట్‌గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో, మీరు వెళ్ళేటప్పుడు మీ రెజ్యూమే, ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. ఆధార్ కార్డ్ లేకపోతే మిమ్మల్ని విప్రో క్యాంపస్‌లో మనం చాలా సేపు 2-3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత హెచ్ఆర్స్ వస్తారు. మార్నింగ్ 10 ఆర్ 11 తర్వాత. ఆ టైంలో ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు. ఆధార్ కార్డ్ లేకపోతే మీరు 2-3 అవర్స్ వెయిట్ చేసినా కూడా వేస్ట్. సో, ఆధార్ కార్డ్ క్యారీ చేయండి. పాన్ కార్డ్ కూడా క్యారీ చేయండి. అండ్ ఆల్సో మీది ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కలర్డ్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో పక్కా తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ మ్యాండేటరీ చెక్ చేస్తారు. ఫోటో మీ రెజ్యూమే పైన స్టిక్ చేసి వాళ్ళు పిన్ చేసి ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ చూసిన తర్వాతనే మిమ్మల్ని లోపలికి పంపిస్తారు. సో, డాక్యుమెంట్స్ ఏవి క్యారీ చేయకపోయినా రెజ్యూమే, పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ అండ్ మీ కలర్డ్ జిరాక్స్ లైక్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో. ఈ 3 అయితే మ్యాండేటరీ. నేను చెప్పాను కదా! విప్రోలో గూగుల్ మ్యాపింగ్ ప్రాసెస్ అనమాట. ఏదైతే మనకి గూగుల్ మ్యాప్స్ ఉంటుంది కదా! దాంట్లో మనకి మనం డ్రైవ్ చేసేటప్పుడు డైరెక్షన్స్ చూపించడం ఇలాంటివి అంతా మొత్తం నాన్ వాయిస్ ఉంటుంది. వాయిస్ అయితే కాదండి. ఫస్ట్ మనకి క్యాజువల్ హెచ్ఆర్ రౌండ్ అవుతుంది. దాని తర్వాత మీకు లాస్ట్ రౌండ్ ఏదైతే ఫస్ట్ రౌండ్ మనకి హెచ్ఆర్ రౌండ్ అవుతుంది. దాంట్లో మీ కమ్యూనికేషన్ చెక్ చేస్తారు. తర్వాత మీ సాలరీ డిస్కషన్ అవుతుంది. అక్కడే అవుతుంది. ఫస్ట్ రౌండ్‌లోనే సాలరీ డిస్కషన్ అనేది అవుతుంది. మీరు సాలరీ డిస్కషన్‌లో ఓకే చేస్తే దానికి నెక్స్ట్ రౌండ్ పంపిస్తారు. నెక్స్ట్ రౌండ్‌లో ఏముంటుంది టెస్ట్. ఓన్లీ చెప్పాను కదా! ఈమెయిల్ రైటింగ్ అండ్ 10 రాండమ్ క్వెషన్స్ ఉంటాయి దాంట్లో. ఆ 2 క్లియర్ అయిన తర్వాత ఏదైనా ఒక్కటి పోతే కూడా మీకు రిస్కే. సో, 2 క్లియర్‌గా కాన్సంట్రేట్ చేసి రాయండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకేమంటే థర్డ్ రౌండ్ అనేది మేనేజర్ రౌండ్ ఉంటుంది. మేనేజర్ రౌండ్‌లో ఏముంటుందంటే జస్ట్ ఆయన కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ అయితే మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అడుగుతారు. లేదు అని అంటే ఫ్రెషర్స్ అని అనుకోండి, జస్ట్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రమే చూస్తారు. మీరు భయపడి లేకపోతే నాకు ప్రొనౌన్సియేషన్ రాంగ్ వచ్చింది ఇలాంటివి అనుకుంటూ మీరు ఆగిపోయారనుకోండి, వాళ్ళు సెలెక్ట్ చేయరు. గ్రామర్స్ ఎవ్వరికీ అంత కరెక్ట్‌గా రాకపోయినా పర్లేదు. నాకు రాదు, మీరు కాదు. లైక్ ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. మీరు కాన్ఫిడెంట్‌గా ఎంతవరకు మాట్లాడగలుగుతున్నారు అనేది మాత్రమే మేనేజర్ రౌండ్‌లో చూస్తారు. ఇది నేను చాలా ఇంటర్వ్యూస్‌లో ఫేస్ చేశాను. గ్రామర్ అనేది అసలు ప్రాబ్లమే కాదు. మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నారా లేదా అన్నది ఒక్కటే ఇక్కడ చూస్తారన్నమాట. మీరు ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అయితే మీకు 20-30% హైక్ ఇస్తారు. అండ్ మీరు ఫస్ట్ రౌండ్‌లోనే సాలరీ డిస్కషన్ అనేది చేయకండి. వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాతనే మీరు ఓకే అంటే సెకండ్ రౌండ్‌కి పంపిస్తారు. బట్ అక్కడ మీరు యాస్ పర్ కంపెనీ నార్మ్స్ ఎంతైనా ఓకే అన్నట్టు మాట్లాడండి. సెకండ్ రౌండ్ కూడా క్లియర్ అయిన తర్వాత థర్డ్ రౌండ్ మేనేజర్ రౌండ్ ఉంటుంది. అక్కడ యాస్ పర్ కంపెనీ నార్మ్స్ ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ 20-30%. ఈజ్ ఇట్ ఓకే అని అడుగుతారు వాళ్ళు. దెన్ ఫైన్ అని చెప్పేసి అలా క్లోజ్ చేసేయండి అక్కడికి నార్మల్‌గా. ఎందుకంటే ఆఫర్ రిలీజ్ చేసే ముందు మనకి ఆల్రెడీ ఒక కాల్ వస్తుంది హెచ్ఆర్ నుంచి. అప్పుడు మనకి సాలరీ డిస్కషన్ అని ఆఫీషియల్‌గా జరుగుతుంది. అప్పుడు జరిగిన తర్వాత మీకు నచ్చలేదు అనంటే అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే ఆఫర్‌ని యాక్సెప్ట్ చేయాలా అనేది థింక్ చేసుకోవచ్చు. ముందైతే ఆఫర్‌ని చేతిలో పెట్టుకునే వరకు అంటే జాబ్ చేతిలో వచ్చే వరకి ఓకే అన్నట్టు ఉండండి. హెచ్ఆర్ రౌండ్‌లో మీకు సాలరీ ఓకే అనుకుంటే ఓకే, లేదనుకుంటే లైట్.
కానీ ఫ్రెషర్స్‌కి అయితే నేను ఒకటి చెప్తా. ఎందుకంటే విప్రో ఈజ్ ఏ ఎంఎన్‌సీ. సో, ఎంఎన్‌సీలో మనం 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ తీసుకుంటే ఏ కంపెనీలో అయినా మనకి ప్లేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో గూగుల్ మ్యాపింగ్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. సో, మీరు ఎళ్ళంగానే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు ఫ్లోర్ మీద పంపించిన తర్వాత సపోర్ట్ కూడా ఇస్తారు. సపోర్ట్ ఇచ్చినాక మెంటర్‌ని కూడా ఇస్తారు. సో, వన్స్ మీరు ఆఫీస్‌లోకి జాయిన్ అయిన తర్వాత మీ లైఫ్ కొంచెం చేంజ్ అవుతుంది. నేను చెప్తున్నా ఎంఎన్‌సీకి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్‌కి దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీరు ఎంఎన్‌సీస్‌లో జాయిన్ అయ్యారంటే మీ కెరియర్ పాత్ అనేది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. కంపేర్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అలా అని వాళ్ళు తక్కువని కాదు. మీ లైఫ్ కొంచెం చేంజ్ అయితే తెలుస్తుంది దాంట్లో. సో, ఏ పాత్‌ని చూజ్ చేసుకోవాలనేది కూడా మనలోనే ఉంటుంది. ఇప్పుడు ఫ్రెషర్స్‌కి ఆపర్చునిటీ వచ్చింది అండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా వచ్చింది. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎంఎన్‌సీలో ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో, వాళ్ళు తీసుకుంటారు, తీసుకోకపోతారు యాస్ పర్ సాలరీ. కానీ ఫ్రెషర్స్‌కి ఎంత సాలరీ వచ్చినా కొంచెం నెగోషియేట్ చేయగలిగితే చేయండి. లేదు అని అనుకుంటే ఒకవేళ ఆ ప్రాజెక్ట్ ఇంతనే సాలరీ ఇస్తామని ఒకవేళ డిసైడ్ చేసేస్తే ఓకే అని యాక్సెప్ట్ చేయండి. ఫర్దర్‌గా ఒక 1 వీక్ సాలరీ వచ్చిన తర్వాత కూడా మీకు 1 వీక్ ఆర్ 15 డేస్ అంటే టైం ఉంటుంది ఆఫర్ యాక్సెప్ట్ చేయడానికి. సో, ఆ 15 డేస్‌లో వేరేవి కంపెనీస్‌లో కూడా మీరు ఇంటర్వ్యూస్ ట్రై చేయండి. హ్యాండ్‌లో పెట్టుకోండి ఆఫర్‌ని. హ్యాండ్‌లో పెట్టుకున్నాక వేరే కంపెనీస్‌లో ట్రై చేస్తే మీకు వచ్చిందనుకోండి, ఇది రిజెక్ట్ చేసి జాయిన్ అవ్వండి. అంతేకాని వచ్చిన ఆపర్చునిటీ అయితే తీసుకోండి. అండ్ ఇది మాస్ హైరింగ్ అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు వాయిస్ ప్రాసెస్‌లో చేశారు, లేదంటే చాట్ ప్రాసెస్‌లో చేశారు. మమ్మల్ని గూగుల్ ప్రాసెస్‌కి తీసుకుంటారా లేదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. తీసుకుంటారు. మ్యాండేటరీ తీసుకుంటారు. పక్కా తీసుకుంటారు. ఎందుకంటే బల్క్ హైరింగ్ ఎప్పుడైనా అవుతుందనంటే వాళ్ళకి ఇమ్మీడియేట్ రిక్వైర్మెంట్ ఉందని అర్థం. సో, అలాంటి టైంలో మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చారనుకోండి, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసో లేకపోతే మీరు స్ట్రాంగ్‌గా నేను చేయగలను అన్నట్టు మీరు మిమ్మల్ని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు పక్కా ఇస్తారు జాబ్ ఆపర్చునిటీ అనేది. నేను చెప్పాను కదా ఇందాక టెస్ట్ ఈమెయిల్ ఉంటుంది. 10 ర్యాండమ్ క్వెషన్స్ ఉంటాయని. దానికోసం వాళ్ళు మీకు ఒక సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ సిస్టమ్‌లో మీరు ఏం చేస్తారంటే మీ ఈమెయిల్ ఐడీ తో ఎంటర్ అవ్వాలి. సో, మీరు ఏం చేస్తారంటే ఈమెయిల్ ఐడీ ఒకటి కొత్తది క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మీ పాస్వర్డ్‌ని అయితే మ్యాండేటరీ రిమెంబర్ పెట్టుకోండి. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత మీకు ఒక సిస్టమ్ ఇచ్చేసిన తర్వాత మీరే ఎంటర్ చేసుకోవాలి. మీ క్రెడెన్షియల్స్ ఈజ్ నథింగ్ బట్ మెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్. మెయిల్ ఐడీ తోటి మీ పాస్వర్డ్‌ని ఇచ్చి దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. సో, ఒకవేళ మీరు పాస్వర్డ్‌ని మర్చిపోయినా వేరే వాళ్ళు ఇప్పుడు మన తర్వాత క్యూలో అయితే చాలామంది ఉంటారు కదా! వాళ్ళని వచ్చి కూర్చోమని చెప్తారు. మీరు పక్కకెళ్తారు. సో, మళ్ళీ మీరు ఒక 1 అవర్ వెయిట్ చేయాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేయడం అనేది వేస్ట్ ఆఫ్ టైమ్. సో, ముందే మీరు క్రియేట్ చేసుకొని వెళ్ళడం బెస్ట్ ఆప్షన్. అబ్స్కాండ్ కేసెస్. ఒకవేళ మీరు వేరే కంపెనీలో చేసి అబ్స్కాండ్ అయ్యి ఈ కంపెనీలోకి వచ్చారంటే విప్రోలో నిజంగా చెప్తా 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఒకటి విప్రో వాళ్ళు చేస్తారు వెరిఫికేషన్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్. విప్రో వాళ్ళు చేసి పాస్ అయిన తర్వాత కూడా సెకండ్ వెరిఫికేషన్ ఏదైతే క్లయింట్ ఉన్నారో క్లయింట్ చేస్తారు. క్లయింట్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అయిందనుకోండి విప్రో వాళ్ళు తీసేస్తారు. సో, అబ్స్కాండ్ కేసెస్ అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. మీరు ఈరోజు ఫెయిల్ అయ్యారు. ఒకరోజు వదిలేయండి. థర్డ్ డే మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ అప్పుడు ఫెయిల్ అయితే నెక్స్ట్ చూడండి. అంతేగాని అలా ఒకసారి వెళ్ళాను కదా! డేటా ఎంటర్ అయిపోతది. నేను వెళ్ళను నెక్స్ట్ అనండి అలాంటిది ఏం లేదు. వెళ్ళొచ్చు. ఇది మ్యాపింగ్ ప్రాసెస్‌లో మనకి ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి 2 వే క్యాబ్ ఉంటుంది. అండ్ ఆల్సో గూగుల్ మ్యాపింగ్ ప్రాసెస్ అని అంటున్నారు. సో, గూగుల్ వాళ్ళు ఫుడ్ ఫ్రీ పెడతారు. సో, ఫుడ్, క్యాబ్ అండ్ సాలరీ మేబీ 2.2 నుంచి 3 పాయింట్ వరకు ఇవ్వచ్చు. మీకు ఇంకా లైక్ రిఫరల్ లింక్ ఆ కంపెనీ నుంచి ఎవరైనా ఎంప్లాయీ మీకు రిఫరల్ లింక్ కావాలి అని అనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నాకు డీఎం చేయండి. నేను నా ఫ్రెండ్ విప్రోలో ఉన్నారు. వాళ్ళని అడిగి నేను రిఫరల్ లింక్ అనేది ట్యాగ్ చేస్తాను.